3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. Thank you. Look there, highest count need not pay. Interesting. Vicky, Yeah. look at that board. Oh, Shall we go for it? sure. Yeah, I think we should. Excuse me, I need you to book a ticket for Hyderabad. Please wait, ma'am. నాన్నా అమ్మా వెళ్ళావా? ఇప్పుడే వచ్చా. అమ్మాయిని చూసావా? చూసా. వెంటనే కలుస్తా. జాగ్రత్తగా మాట్లాడు. సరే సరే సరే. One coffee, please. రమ్య, నరేష్. Hmm? అదే నీ అమ్మ నా అమ్మ మాట్లాడుకున్నారు కదా. అంటే మీ అమ్మగారు మా అమ్మగారు మాట్లాడుకున్నారు కదా. మీరు ఏం చేస్తుంటారు? Adventure sport. యా అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ కదా, అమ్మగారు చెప్పారు. వండర్ఫుల్. ఇక్కడికి ఆఫీస్ పని మీద వచ్చారా? అంతే ఉంటుందిలేండి. నేను మాత్రం మిమ్మల్ని చూడ్డానికి వచ్చా. యు నో వాట్, ఐ లైక్ ఇండియన్ గర్ల్స్. లుక్ ఎట్ యూ. ఐ మీన్ మోడర్న్ డ్రెస్ లో కూడా ఇంత పద్ధతిగా మన తెలుగు అమ్మాయిలా ఉన్నారు. అదే యూఎస్ లో అనుకోండి, పక్కన ఒకటితో మాడుతూ ఇంకోటి గురించి ఆలోచిస్తుంటారు. అమ్మో. ఇంకా ఎన్ని రోజులు ఇలా వర్క్ చేస్తావు విక్కీ? Where do you see yourself in like 20 years from now? 20. Okay. 10? నీ సంగతి ఏంటి? US లో పెద్ద మ్యాన్షన్, ప్రైవేట్ జెట్, బిగ్ ఫ్యాషన్ హౌస్ ఇన్ న్యూయార్క్, and I'll be dictating fashion to the world. That's my dream. Impressive. Are you serious? Yeah. నాకు నీలాంటి పెద్ద పెద్ద కోరికలు లేవు కానీ 40th బర్త్డే రోజున ఒక అకాడమీ స్టార్ట్ చేస్తా ఫర్ పువర్ కిడ్స్. దానికోసం కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. అలానే పిల్లలకు స్పోర్ట్స్ మీద, ఫిజికల్ ట్రైనింగ్ మీద దొరికే ఇంపార్టెంట్ లెసన్స్ లైక్ టీమ్ స్పిరిట్, ఇండివిజువల్ ఎక్సలెన్స్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ లాంటివి ఫ్రీగా నేర్పిస్తా. ఫ్రీయా? ఫ్రీ ఎందుకు? వికీ, బిజినెస్ విత్ రిచ్ ఇస్ అ బ్రిలియంట్ ఐడియా. ప్లే దాట్. ఐ నో, స్పోర్ట్స్ గెలవడం కోసం ఉండాలి. మరి రిలేషన్షిప్స్? ప్రేమ కోసం. ఫర్ మీ everything is about winning. Life isn't about winning. It's about living. విన్నింగ్ అంటే నన్ను తప్పుగా తీసుకుంటావు కానీ ఇట్స్ బెటర్ టు బి హేటెడ్ ఫర్ వాట్ యు ఆర్ దాన్ టు బి లవ్ ఫర్ వాట్ యు నాట్, రైట్? True. డాడ్, తానియా, ఈ అసిస్టెంట్ వల్ల కావట్లేదు. నీ వల్ల కూడా కాకపోతే చెప్పు, ఏదైనా ఏజెన్సీకి చెప్పి ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకుంటా. ఐ నో మీకు ఇది ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. సో బేసికలీ అదండి. అందుకే మా అమ్మ డెసిషన్ కరెక్ట్ అనిపించింది నాకు. నీకోటి చెప్పనా, నేను యూఎస్లో డాలర్లో సంపాదిస్తా, అంటే రూపీలో సంపాదించలే కదా. దేవుడు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి బ్రెయిన్ ఇస్తే మనం దాన్ని కాంప్లికేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. నేను చూడండి ఎంత సింపుల్గా చెప్పాను. అసలు నీకు బ్రెయిన్ ఉంటే కదా. ఒకప్పుడు హిస్టరీ క్రియేట్ చేయడానికి కష్టపడేవారు, ఇప్పుడు హిస్టరీ డిలీట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే నా హిస్టరీ ఒక మిస్టరీలా ఉండకుండా నా గురించి మొత్తం చెప్పేస్తాను మీకు, ఓకేనా? ఇంకేమైనా ఆప్షన్ ఉందా? నేను యూఎస్లో ఎప్పుడు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినా అమ్మాయిలందరూ నాతోనే ఇంటికి రావడానికి ఇష్టపడతారు. అంటే చచా, నేను తాగను కదండి. డెసిగ్నేటెడ్ డ్రైవర్. I'll find her, dad. Trust me. నాకు వదిలేయండి. ఓకే. Is everything okay? ఈ పనికి మాలిన అసిస్టెంట్స్తో వేగలేకపోతున్నావు వికీ. నువ్వు నీ కంపెనీలో ఎంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నావు? నా వల్ల కావట్లేదు. I put the best people for the right job. నాకు ప్రాబ్లమే లేదు. You mean the girl in the blue dress? Yeah. You know, Tanya, Ramya is too good. She's efficient and she compliments me in many ways. Oh, shit. రమ్యాని
పార్టీ హాల్లోనే వదిలేసి వచ్చేసాను. లెట్స్ గో తాన్యా. What? యా, So soon? లెట్స్ గో. We're not even on the top of the table. Let's pay and get out, Tanya. Let's pay. Tanya, please drop me at the party hall. Vicky, it's too late. I'll drop you at the hotel. Oh, okay, party hall. ఎనీవే మీ మాటలు విన్న తర్వాత మీరే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుందండి. మీకు ఓకే కదా? అసలు మాట్లాడానా? మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను. మా అమ్మకి చెప్పేస్తా. అమ్మా పిల్ల ఓకే. Key, please. హియర్ ఇట్ ఇస్. Thank you. Ramya? డోర్ వేసేసావా ప్లీజ్? చాలా తాగేసాను. టాప్ ఆఫ్ ద టేబుల్ రావాలని కౌంట్ తెలియకుండా తాగేసాను రమ్య. నేను అక్కడ తాగుతున్నా కూడా నీ గురించి ఆలోచించాను. ఎందుకు? ఏం మ్యాజిక్ ఉంది నీలో? నీకు తెలియదా? తెలుసుకో. నీ నవ్వు, నీ కళ్ళు ఇప్పటివరకు చూడనలేదు. నీ 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 ఫైటింగ్ స్పిరిట్ నాకు చాలా నచ్చుతుంది. నీ స్మైల్ సూపర్ అనుకో. నేను నీతో షేర్ చేసుకున్న విషయాలు ఎవరితోనూ చేసుకోను. ఇఫ్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాపెన్స్ నేను నీకు చెప్పకుండా ఉండలేను. నీతో ఉన్నప్పుడు ఒక కామ్ ఫీలింగ్ వస్తుంది. నీ పరిచయంతో నాకు ఒక ఫ్రెండే కాదు, సోల్మేట్ దొరికింది రమ్య. తెలుసా, యు మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ ఆఫీస్లో నిద్ర వచ్చేస్తుంది రమ్య. ఆఫీస్లో రొమాన్స్. ముంబై అమ్మాయిలు చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళ కళ్ళ కానట్లేదు. పర్లేదు, ఇక్కడ కూడా డెవలప్ అవుతున్నారు. ఈరోజు పబ్కి వెళ్దామా? నీరజ్, ఈరోజు నైట్ ఫ్రీయా? అమ్మో, మళ్ళీ బుక్ చేస్తుంది. లేదు, చాలా బిజీ. షో. జయదీప్, నువ్వు? యా ఫ్రీనే. దొరికారు వీడు. అయితే పిక్ మీ అప్ ఎట్ 10. షూర్ ఓకే. హో, అను, రమ్య ఎక్కడా? టేకింగ్ అ బ్రేక్ ఆన్ టెర్రస్. వరీడ్గా ఉన్నప్పుడు ఒకతే వెళ్తుంది. వరీడా? ఇది నా డెస్క్ పైన పెట్టేసాయి. నాట్ ఫనీ విక్కీ. చిల్. ఏంటి ఇక్కడ ఒక్కదానివే? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ముంబైలో నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నీకేం గుర్తులేదా? ఏం మాట్లాడాను? ఫర్గెట్ ఇట్. ఏం వింటున్నావు? రిలాక్స్ అవుదామని మ్యూజిక్ వింటున్నా. వాట్ కైండ్? ట్రెడిషనల్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. నా ఆనందంలో, బాధలో ఈ పాటలే నా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆనందమా, బాధ? కన్ఫ్యూజన్. వింటే క్లారిటీ వస్తుందా?
ఈ పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఈ రోజుల్లో ఇవి రిలాక్సేషన్ కోసం అవసరమా? అవసరం. ఈ మోడర్న్ ఏజ్లో బ్రతకాలంటే మ్యాడ్నెస్ ఉండాలి. కామ్నెస్ కోసం ట్రెడిషన్ తోడు కావాలి. అబ్బో, చాలానే మ్యాటర్ ఉంది. ఆఫ్ కోర్స్ యూ వర్కింగ్ విత్ ద బెస్ట్. గుడ్ టేస్ట్ దో. టేస్ట్ ఏమో కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు విక్కీ. ఈ మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు నా మైండ్ ఆఫ్ అయి మనసు మాత్రమే ఆన్ ఉంటుంది. నీతో ఉన్నప్పుడు కూడా అదే ఫీలింగ్. అందుకే ఈ మ్యూజిక్తో ఈ మధ్య అవసరం పడలేదు. ఏంటి ప్రేమలో ఉన్న అమ్మాయిలా మాట్లాడుతున్నావు? ఎవరినైనా ప్రేమించావా? అదేగా కన్ఫ్యూజన్. నీకు కూడా డౌట్ వచ్చిందా? ప్రేమ అంటే ఏమిటో తెలిస్తే కన్ఫ్యూజన్ ఎందుకు, ఆ డౌట్ ఎందుకు? మనల్ని మనకు కొత్తగా పరిచయం చేసే ప్రాసెస్ ప్రేమ. నీ వ్యూ ఏంటి? ఫర్ మీ లవ్ ఈస్ బీయింగ్ వల్నరబుల్. ఎదుటి వాళ్ళకి మన తనువు మనసునిచ్చి కాన్సిక్వెన్సెస్ రెడీగా ఫేస్ చేసే ధైర్యమే ప్రేమ. కొంచెం కాంప్లెక్స్ అయిందా? తాన్యాతో నీ రిలేషన్ ఏంటి? కొంచెం సింపుల్గా చెప్తారా? మీ మధ్య ఏముంది? వి గుడ్ ఫ్రెండ్స్. సినిమా వాళ్ళు చెప్పినట్టు వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. సీయింగ్ సమ్మన్ నుంచి అప్గ్రేడా డౌన్గ్రేడా? ఈవెంట్ సేఫ్టీ అండ్ డిజైన్ ప్లాన్ చేసి ప్రాజెక్ట్ విక్టరీ క్లయింట్కి వాళ్ళు పంపాలి. ఐ వాంట్ యూ టు ప్రిపేర్ ఇట్. ఈమెయిల్ ఆల్రెడీ పంపించేశాను, చూసుకోలేదా? ఇంతకీ అప్గ్రేడా డౌన్గ్రేడా? ఫ్రెండ్ గ్రేడ్. I thought I'm working with the best. It's my turn. I'm upset. Why? You did not wish me. For what? Birthday. Wish cheyali kada. Oh shit. I'm so sorry. I didn't know. నాకెవరు చెప్పలేదు. హ్యాపీ బర్త్డే. నీ విషెస్ నాతో పాటు డిన్నర్కి వస్తేనే యాక్సెప్ట్ చేస్తాను. ఈ డ్రెస్ రితిక్ నచ్చుతుందా? ఓకే ఓకే డాడ్, నేను కొద్ది రోజులు వచ్చి మీతో ఆమెతో టైం స్పెండ్ చేస్తాను. ఇవాళే బయలుదేరుతాను. రితియా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళింది. ఓకే 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 డాడ్, బాయ్. నోక్ నోక్. రితి ఎప్పుడైనా ఐపీఎల్ బట్టలు తప్పించి ఏమైనా వేసుకుందా? క్లారిటీ వచ్చాక ప్రొసీడ్ అయితే బెటర్. కాంప్లెక్స్ హింట్ ఇచ్చాడు. చెప్పినా చెప్పకపోయినా నేను ప్రేమిస్తున్నాను. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. మ్యాటర్ చాలా దూరం వెళ్తున్నట్టుంది. నేను ఫిక్స్ అయ్యాను. ఐ లైక్ విక్కీ. ఐల్ గో ఫర్ ఇట్. రమ్య రమ్య హా, టేక్ ఇట్. కొద్దిగా హెవీ అవుతుందేమో. నువ్వు వెళ్ళే ప్లేస్ కి ఆ మాత్రం ఉండాలి. Are you guys sure about this? Hi, we have dinner reservations for Vicky and Ramya. Just a sec. Sorry, not there. Okay. Hello? రమ్య, చిన్న చేంజ్ ఇన్ ప్లాన్. ఏంటి? క్విక్ సెల్ఫీ కెఫేకి వచ్చాయి. ఓ, అక్కడికా? సరే, స్టార్ట్ అవుతుంది. హలో, హా వికీ, ఎక్కడ? సేమ్ స్పాట్. ఓ హాయ్. Wow. You look fantabulous. కొద్దిగా హెవీ. I can't pull it off. నువ్వేమంటావు వికీ? ప్లీజ్ తిందామా? తిన్నాక ఒకరినొకరు బాగా పొగుడుకోవచ్చు. దట్స్ రైట్ పోగు. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావు. ఐఎమ్ వెరీ హంగ్రీ. లెట్స్ హ్యావ్ సంథింగ్. పోగు? తాన్యా హైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. లొకేషన్ మన ఫేవరెట్ ప్లేస్కి తనే చేంజ్ చేసింది. దిస్ ప్లేస్ ఇస్ రియలీ గుడ్.
అయినా నీ బర్త్డే పార్టీ ఎలా మిస్ అవుతావు వికి? రమ్య, నువ్వు ఇక్కడ రెగ్యులర్ గా కూర్చునే ప్లేస్ ఏది? ఓ ఐఎమ్ సో సారీ, నీ ప్లేస్ నేను తీసుకున్నానా? రారా ఇక్కడ కూర్చో. No, it's okay. It's okay. It's fine. ఓకే పోగు, ముంబైలో మన ఆఫ్టర్ పార్టీ అస్సలు మర్చిపోలేను. అండ్ ఐ లవ్ యువర్ గిఫ్ట్స్. You know, Ramya is a fabulous artist. అవునా? చూస్తే అలా అనిపించట్లేదే. ఏ అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో వర్క్ చేస్తుందని కెన్ షీ బి ఏ గ్రేట్ ఆర్టిస్ట్? షీ ఈజ్. నాకు అర్థం కాకపోయినా ఐ లైక్ హర్ వర్క్. మై డాడ్ ఇస్ అన్ ఆర్ట్ లవర్. రెగ్యులర్ గా పెయింటింగ్స్ కొంటూనే ఉంటారు. నచ్చితే ఎంతైనా ఇచ్చి కొనేస్తారు. నిన్ను రికమెండ్ చేస్తాను. Oh, that's okay. అయినా నేను amateur. సో మీ డాడ్ రేంజ్ కి నా పెయింటింగ్ సరిపోకపోవచ్చు. తనెప్పుడు ఇంతే తాన్యా, నీ రేంజ్ నీకు తెలియదు రమ్య. ఎనీవే, మన ఫేవరెట్ డిష్ ఆర్డర్ ఇచ్చా. ఏంటది? సాటెడ్ మష్రూమ్స్. నో 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 పోగు, మష్రూమ్స్ ఆర్ పాయిజనస్. మొన్ననే ఒక ఆర్టికల్లో చదివా, తినొద్దు. కమోన్ తాన్యా, ఇక్కడ ఇష్టపడి తినే ఒకే డిష్ ఇది. ప్లీజ్ నా కోసం తినొద్దు, ఇట్స్ పాయిజన్. తను తింటుంది. రమ్య ప్లీజ్. వికి కొంచెం వాటర్ పాస్ చేయవా? యా. మంటగా ఉందా? చికెన్ ఇస్ వెరీ స్పైసీ పోగు. అవును, నేను ఇలా చూస్తుంటే నాకు మండిపోతుంది. వికీ, ఐ హ్యావ్ టు గో. నో, తొందర ఏముంది? వెయిట్, తాన్యాకి ఎలాగో ఫ్లైట్ ఉంది. వీ టూ కెన్ హ్యాంగ్ అవుట్ ఫర్ అ వైల్. ఇట్స్ ఓకే వికీ, మనం ఇక్కడే ఉంటాం కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. యూ గైస్ ఎంజాయ్, నాకు పని ఉంది. పోగు చూడు, ఇప్పుడే ఫ్లైట్ క్యాన్సిల్ చేశా. ఫస్ట్ బెంగళూరు అండ్ చెన్నై అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రయారిటీ మార్చి నా నెక్స్ట్ బుటీక్ హైదరాబాద్ లోనే పెడదామని డిసైడ్ అయ్యాను. యూ నో వై. కమ్ లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. పాపం రమ్యకి పని ఉన్నట్టుంది. విష్ షీ కుడ్ జాయిన్. కమ్ కమ్ లెట్స్ గో. పోగోనా? వికీని మనిషిలా కాకుండా కార్టూన్ లాగా చూస్తుంది. వికీతో ఆడుకుంటుంది. ఆడుకొని హీ డిజర్వ్స్ ఇట్. ఐ డోంట్ కేర్. నీతో ఆడుకునేది ఐ కేర్. హలో, తానియా దగ్గర స్టైల్ ఉంది, అగ్రెషన్ ఉంది, ఏమీ పట్టించుకోకుండా దేనికైనా తెగించేటట్టుంది. నీ దగ్గర ఏముంది? టార్గెట్ మార్చు. దాని దగ్గర అను ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అను ఉంది. నో వన్ మెసేజ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఆపు. నువ్వు కంపెనీ మారు, టార్గెట్ మార్చు. విక్కీ నేను లవ్ చేస్తున్నాడో లేదో క్లారిటీ లేదు. వికీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. చెప్తాడో లేదో తెలీదు. పెయింటింగ్లు అర్థం కాకపోయినా నాతో తిరిగాడు చూడు. నాకేదైనా అయిపోయిందని కంగారు పడి టెర్రస్ మీదకి వచ్చాడు చూడు. నాకు ఈ లాజిక్లు అనాలిసిస్లతో పని లేదు. నా మంచితనం ఎదుటి వారి మంచితనం బట్టి ఉంటుంది. షీఈ్ మెస్సింగ్ విత్ ద రాంగ్ పర్సన్. ఐ గివ్ పీపుల్ మోర్ ఛాన్సెస్ దెన్ దే డిజర్వ్, బట్ వన్స్ ఐఎమ్ డన్. ఇప్పుడు నాకు కావాల్సింది 2 things. ఫస్ట్, తాన్యాకి నేనేంటో చూపించాలి. అండ్ సెకండ్, వికీ నన్నే చూసేలా చేసుకోవాలి. ఐ వాంట్ బీట్ హర్ ఎట్ హర్ ఓన్ గేమ్. ఆర్ యు గైస్ విత్ మీ? ఎనీథింగ్ ఫర్ యూ. షో బేబీ. కోల్కతా నైట్ రైడర్స్. యూసుఫ్ పఠాన్. ఏంటి టార్గెట్ మార్చేసావా? వాషింగ్టన్ సుందర్ వెంట పడితే చైల్డ్ మొలెస్టేషన్ కింద బొక్కలో వేస్తారన్నారు. ఏంటి ఎక్స్పోజింగ్? అసలు కిటికీలు కూడా తెరిచున్నాయి. కిటికీ ఏంటి, FB లో పోస్ట్ చేసింది. జూమ్ చేసి చూస్తుంటారు. ఎన్ని లైక్లు వచ్చాయి? 30 seconds అండ్ గ్రోయింగ్. షవర్లో సెల్ఫీ తీసుంటే సెంచరీ కొట్టేదాన్ని. స్టూపిడిటీ కూడా హద్దుండాలి. వెళ్ళి మార్చుకో, చూడలేకపోతున్నా.
అనవసరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు తానియా మీద ఫోకస్ చేయి. తానియాతో కనెక్ట్ అవ్వు. అదే ఫేస్బుక్ లో ఆమె గురించి మొత్తం తెలుసుకో. నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు ఇప్పుడే. డూ ఇట్. తాన్యాకా? ఎస్. ఓ తానియా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్. హే యాక్సెప్ట్ చేయి. ఐఎమ్ షూర్ షీ ఆల్సో మీన్స్ వార్. తను నిన్ను చెక్అవుట్ చేస్తుంది. వావ్ షీస్ గుడ్ అట్ ఆఫీస్ పార్టీస్. ఎక్కడ చూసినా అద్రిపోయింది. ఏం బాడీ లాంగ్వేజ్. నేనే గనక మగాడినయ్యుంటే నేను కూడా వెంట పడేదాన్ని. అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం. విక్కీ మాత్రం ఏం చేస్తాడు? నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళంతా జెండర్ చేంజ్ చేసుకుంటారు. ఈ మగవాళ్ళంతా ఇంతే. అట్రాక్షన్ ఎటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది. మెదడు మనసు కంటే ముందు వాళ్ళ కళ్ళకి నచ్చాలి. ఓ అమ్మా, ఆగాగు. ఆ యుఎస్ సంబంధం గురించి మాట్లాడుకు, ఇంకేదైనా మాట్లాడు. అదేనే వాళ్ళ అబ్బాయి గురించి. అమ్మా ఆపు, నేను ఫోన్ పెట్టేస్తా. పెట్టు. నేనంటే అందరికీ చులకనే. నువ్వేమో నా మాట వినువు. ఆవిడేమో ఇంటికొచ్చి వియ్యపురాలా అని కూర్చుంటుంది. మొన్నటికి మొన్న కిచెన్ లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలు పెట్టేసింది. నాకు నేర్పించడానికట. వాళ్ళ అబ్బాయి పండక్కి వస్తే నేను చెయ్యొచ్చట. నిన్నటికి నిన్నొచ్చింది తన కోడలు నగలు అంటే నీవే తీయించి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది. నేనెవరికి చెప్పుకోను. బాగైంది. నన్ను అడగకుండా చేయదంటే విన్నావా? అది కాదే. అమ్మా ఆపు, నాకు అంటించుకు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. యాక్చువల్లీ షీస్ వెరీ గుడ్. వీ హ్యావ్ టు బీ. ఇప్పుడు నువ్వు పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి. గర్వంగా చెప్పావు. విక్కీ నాలో మనిషిని చూశాడు, ఆడపిల్లని కాదు అని. నువ్వు ఆపు. రమ్య నువ్వు చెప్పు. ట్రై చేయడంలో తప్పనిపించట్లేదు, కానీ నాలో చేంజ్ ఎలా? ఓ నేను చేసుకుంటాను. ఇప్పుడు మనం మోమన్ దింపాల్సిందే, తప్పదు. మోమనా? వాడెవడు? వాడు ఎవ్వడా? ఫ్యాషన్ ఇండస్ట్రీకే ఫ్యాషన్ నేర్పించేవాడు. ది స్టార్ హూ హాస్ మేడ్ మెనీ స్టార్, టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఫిల్మ్ స్టార్స్, మోడల్స్, మినిస్టర్స్, చివరికి మనలాంటి కామనర్స్ కూడా స్టైల్ నేర్పిస్తాడు. ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు, తెలుసా? ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు షీ వాజ్ దిస్. ఒక్కటంటే గుడ్. డస్ దిస్ మీన్ టూ గుడ్? వేస్ట్. యాజ్ ఎన్ డబ్ల్యూ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత షీ బికేమ్ దిస్. ఎం మోమిఫైడ్. వావ్. మీలో మార్పు తీసుకురావడానికి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. నేను చాలా స్ట్రిక్ట్. షేప్ అప్ ఆర్ షిప్ అవుట్. అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా. ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ. అంటే యూ హ్యావ్ టు బి సింప్లీ సూపర్. కెన్ యూ బి? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎప్పుడు వచ్చామనేది కాదు, ఎలా వచ్చామనేది ఇంపార్టెంట్. నాకు స్ఫూర్తినిచ్చిన ఫ్రెండ్ చెప్పినట్టు గ్రాండ్ ఎంట్రన్స్ అంటే ధడామని డోర్ ఓపెన్ చేసి వెళ్ళకూడదు, అలాగే మరీ సైలెంట్ గా వెళ్ళకూడదు. రైట్ మూమెంట్ అండ్ రైట్ యాటిట్యూడ్ తో డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సాయిగ చేసి లైక్ అ స్మైల్ అండ్ వెయిట్ ఫర్ ది అటెన్షన్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడూ అటెన్షన్ ఇస్తారు. దట్స్ మేల్ ఇన్స్టింక్ట్, లైక్ మై ఇన్స్టింక్ట్. అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు. ఎక్కువగా మాట్లాడకు, తక్కువ మాట్లాడకు. ఆల్వేస్ గో ఫ్యాషనబ్లీ లేట్. నౌ ఇట్స్ యువర్ టర్న్.
waste. As in W. Okay. You have been mummified. So, guys, we finally got the project. Check the details with Chaitanya. And Anu, hello. I want you to get all the information of the clients, okay? ఓకే. Is everything clear? Because this is a very important project. ఏంటి రమ్య ఇంత లేట్? అసలే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే అయినా నువ్వేంటి లేట్ ఏంటి? సారీ, ట్రాఫిక్లో స్టక్ అయిపోయాను. వావ్, ఎంట్రీ ఎదిరిందిరా. యా కొంచెం తొందరలో ఉన్నాను. సారీ. నా బుటీక్ లాంచ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మీరందరూ తప్పకుండా రావాలి. అండ్ వికీ, నీ టీం అందరినీ తప్పకుండా తీసుకురా. బాయ్ గాయస్, ఐల్ సీ యు అట్ ద పార్టీ. బ్రో, డోంట్ వరీ. ఎప్పుడు అమ్మాయి వెంట పడే ఆ నీరజ్ కూడా హెడ్ టర్న్ ఇవ్వలేదు. ఇట్స్ జస్ట్ బిగినింగ్. తానియా పార్టీకి వెళ్దామా? ఐ డోంట్ వాంట్ టు. వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. లెట్స్ గో. మోము దగ్గరికి వెళ్ళి పార్టీలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకో. సెకండ్ స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్ లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వేరింగ్ ది రైట్ అటైర్ అట్ రైట్ ఒకేషన్. మన బాడీ ఏదో వస్తువు కాదు, కప్పేయడానికి. పిచ్చి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ను గుర్తుపెట్టుకుంటారు. అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు. దట్ ఈస్ ఫ్యాషన్. డ్రెస్సే కాదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను. It's okay. You're mummified. ఓకే, ఐ హ్యావ్ టు లివ్. ఫ్లైట్కి టైం అయింది. ఐ వోంట్ బి జాయినింగ్ ద పార్టీ. యూ ఎంజాయ్. ఓకే. బేబీ, ఆ అమ్మాయి రిలాక్స్ డాడ్. ఆ అమ్మాయి ఎందుకు అంత ఇంపార్టెంట్? వేరే ఆర్టిస్ట్ని చూడొచ్చుగా. బేబీ, ఐ నీడ్ హర్. వాట్ హ్యాపెన్ దట్ డే వాస్ రాంగ్. ఆ రోజు నేను చేసిన తప్పమ్మా. ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు హర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్లీజ్. నేనున్నాను కదా డాడ్, ఐల్ ఫైండ్ హర్. ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది. చేస్తావు కదా? యా. ఓకే, చేస్తావు కదా? ఎస్. నువ్వు చేయాల్సింది అమ్మాయిని వెతకడమే కాదు తాన్యా, తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి. అప్పుడే యువర్ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ. Wow, Hi. look who is heating up the place. Stop it. You look good. Thank you. Vicky? Excuse me. Yeah, sure. నేను వెళ్తాను బేబ్. అదేంటి అప్పుడే? నేను వచ్చిన పని అయిపోయింది. సోఫా యూర్ డూయింగ్ గుడ్. విక్కీ అటెన్షన్ కూడా సంపాదించేశావు. చలో, ఐల్ సీ యూ. బాయ్. Bye.
వికీ దట్స్ కూల్. రమ్య ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది. ఐ డోంట్ థింక్ సో. రమ్య నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. నీకు అనిపించట్లేదా? నాకు అనిపించట్లేదు. షీఈ్ లుకింగ్ గుడ్. అయినా డోంట్ టాక్ నాన్ సెన్స్ అబౌట్ హర్. అబ్బో సాఫ్ట్ కార్నర్ మరి ఇంకేమైనా ఉందా? నో, తను మంచి కోవర్కర్. దట్స్ ఇట్. కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ వీపీ పొజిషన్ రమ్య కొట్టేసేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. యు నో, నో అఫైర్స్ అండ్ నో లవ్ విత్ ఆఫీస్ కొలీగ్స్. అవునా? ఎందుకు? ఎనీ రీజన్? దానివల్ల ఆఫీస్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ కెరియర్ ఫెయిల్ అవుతుంది. అది నా ప్రిన్సిపల్. కమాన్, డోంట్ బి స్టూపిడ్. నీకు తెలియకుండానే ప్రేమలో పడితే? తెలుసు, అదే కదా ప్రాబ్లం. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అట్లాంటిదేమీ లేదు. వికీ యా.